హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్వీ క్వీన్ డైరీస్. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారని కోరుకుంటూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో నేను నా లైఫ్లో జరిగిన ఒక వెరీ పర్సనల్ అండ్ ఎమోషనల్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ షేర్ చేయాలనుకుంటున్నాను. 2024లో నా బాడీ అండ్ నా మైండ్ బ్రేక్ డౌన్ అయ్యాయి. ఎలా అంటే ప్యానిక్ అటాక్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, గట్ హెల్త్ ఇష్యూస్, దానివల్ల స్లీప్లెస్ నైట్స్, ఎవ్రీ మినిట్ ఆ ఇయర్ అంతా కొన్ని మంత్స్ అయితే వాట్ ఐ ఫీల్ లైక్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు డై అనే ఫియర్లోనే ఉండేదాన్ని అనమాట. బట్ టుడే ఐఎమ్ ఇన్ అ మచ్ బెటర్ ప్లేస్ అండ్ ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. I know someone might be going through the same phase in their life. సో ఈ వీడియో చేయడం వల్ల కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాను. అసలు ఇదంతా హౌ ఇట్ స్టార్టెడ్ అంటే స్టార్టింగ్లో స్టమక్ ఇష్యూస్ అనుకున్నాను. హార్ట్ బర్న్ అండ్ స్లో డైజెషన్ ఉండేది. ఏమీ ఫుడ్ తినాలనిపించేది కాదు. బట్ స్లోలీ ఏమైందంటే హార్ట్ బర్న్తో పాటు మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువైంది. నైట్ ఎంత నిద్రపోవాలని ట్రై చేసినా నిద్ర పట్టేది కాదు. అన్ఈజీనెస్ ఉండేది. ఎప్పుడూ ఒక ఫియర్ అనమాట, నాకేదో అయిపోతుంది. ఐ కుడెంట్ స్లీప్ ఎట్ ఆల్. ఒక ఫియర్లో ఉండేదాన్ని. ఒకరోజు ఈవినింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నా హస్బెండ్ ఇద్దరం జిమ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. కార్లో స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా అసలు ఏమీ లేదు, అంతా నార్మల్గా ఉన్నాను. కార్లో కొంచెం దూరం వెళ్ళంగానే నాకు చాలా అనీజీగా, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, నాకు అస్సలు ఊపిరి అందట్లేదు, చాలా స్వెట్ వచ్చేసింది, యాంగ్జైటీ. నాకు ఇంకా హార్ట్ అటాక్ వస్తుంది, నాకు హార్ట్ అటాక్ అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు డై అని నేను ఫిక్స్ అయిపోయాను. వెంటనే అంబులెన్స్కి కాల్ చేసాము. బట్ ఆ టైంలో అంబులెన్స్లన్నీ బిజీగా ఉండడం వల్ల రాలేదు. ఇంకా డైరెక్ట్ మేమే ఎమర్జెన్సీకి వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, ఇది హార్ట్ అటాక్ కాదు, ఏమీ లేదు, మీరంతా ఫైన్ ఉన్నారు, దీన్ని ప్యానిక్ అటాక్స్ అంటారు అని చెప్పేసి. నేను నిజంగా చెప్తున్నాను, అప్పటి వరకు నేను ఆ వర్డ్ ప్యానిక్ అటాక్ అనేది కూడా వినలేదన్నమాట. అసలు ఏంటి అనేది నాకు తెలియదు అది. సో ఆ రోజు ఆ కార్లో హాస్పిటల్కి రీచ్ అయ్యే వరకు లిటరల్లీ నేను చనిపోయే పీపుల్ ఎట్లా వాళ్ళకి చనిపోతున్నామని తెలిసి ఏ ఫేజ్లో వాళ్ళు గో త్రూ అవుతారో అదంతా నేను చూశాను. అలాంటిది ఇంకెవ్వరికీ అసలు రావద్దు. చాలా చాలా భయం వేసిందనమాట. నేను లిటరల్లీ మా హస్బెండ్కి చెప్తున్నాను, నాకు చనిపోవాలని లేదు, నాకు బ్రతకాలని ఉంది అని చెప్పేసి. ఎందుకంటే అప్పటికి ఆ టైంకి నాకు తెలియదు అది ప్యానిక్ అటాక్ అని చెప్పేసి. డాక్టర్స్ అలా చెప్పగానే నేను షాక్ అనమాట. ఇది ఎందుకు నాకే ఇట్లా జరుగుతుంది, అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి. తర్వాత వాళ్ళు చెప్పారు, ప్యానిక్ అటాక్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు ఎలా వస్తాయో మీకు తెలియదు. బట్ ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి మీరు రెడీగా ఉండండి, మీ బాడీని మీ మైండ్ని రెడీ చేసుకోండి. ఓకే, ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ గో అని చెప్పేసి మీరు ప్రిపేర్డ్గా ఉంటే దీని నుంచి మీరు బయటికి రావచ్చు. బట్ కొన్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఫ్యూ థింగ్స్ చెప్పారు. బట్ ఆ రోజు నుంచి లిటరల్లీ జనవరి ఎండింగ్లో ఇది జరిగింది ఫస్ట్ టైం. అండ్ అగైన్ మధ్యలో ఇట్లా జరుగుతూ ఉండేది. ఎవ్రీ డే 24/7 నేను ఒక ఫియర్లో ఉండేదాన్ని. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ, ఐఎమ్ గోయింగ్ టు డై. ఇదే కాన్స్టెంట్గా నా మైండ్లో రన్ అవుతూ ఉండేదన్నమాట. ఐ కుడెంట్ స్లీప్, ఐ కుడెంట్ ఈట్. అసలు ఆ ఫేజ్ అంతా చాలా డిప్రెసింగ్గా, చాలా 24/7 విపరీతమైన హార్ట్ బర్న్ ఉండేది. నేను ఒక ఫియర్లో ఉండేదాన్ని. ఎఫ్రైడ్ టు ఈట్ అండ్ ఎఫ్రైడ్ టు స్లీప్ అనమాట. ఆ డేస్ అన్నీ టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. నేను చెప్పలేని పెయిన్లో ఉన్నాను ఆ ఇయర్ అంతా కూడా. ఎలా అంటే ఐ వాజ్ ఎగ్జిస్టింగ్ బట్ ఐఎమ్ నాట్ లివింగ్ అనమాట. అంత టఫ్ ఫేజ్ అది.
స్లోలీ ఏమైపోయిందంటే నాకు ఫుడ్ తినాలి అంటే ఒక భయం వచ్చేసింది. ఎందుకంటే ఏదన్నా తిన్న వెంటనే విపరీతమైన యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చేవి. దానివల్ల ఈ చెస్ట్ అంతా హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, హెవీ హార్ట్ బర్న్ ఉండేది. ఆ పెయిన్ ఈ షోల్డర్కి వెళ్ళేది, లెఫ్ట్ హ్యాండ్ అంతా కూడా పెయిన్ ఉండేది. ఒక రకమైన ఇంకెట్లా అంటే చాలా పెయిన్లో ఉండేదాన్ని. ఎవ్రీ మీల్ నాకు ఐ ఫెల్ట్ రిస్కీ అనమాట. తినాలంటే ఒక భయం. నాకిప్పుడు తెలుసు మైండ్ అండ్ గట్ ఆర్ కనెక్టెడ్ అని. బట్ అప్పుడు నాకు తెలియదు కాబట్టి ఇట్ వాస్ టెరిఫయింగ్. ఎట్లా అంటే అట్లా ఉండేది. ఆ ఫియర్, స్లీప్లెస్ నైట్స్ వల్ల నేను మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఐ కుడెంట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయేదాన్ని. డే అంతా కూడా చాలా అనీజీగా, హెడేక్గా, చిరాగ్గా ఉండేది. అసలు ఏది కరెక్ట్గా నేను చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఇలా లేను. ఎప్పుడు హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ నాది. బట్ ఇదంతా చాలా కొత్తగా నా మీద నాకే ఏంటి ఇంక నా లైఫ్ ఇంతేనా, నా ఓల్డ్ లైఫ్ నాకు బ్యాక్కి రాదా అని చెప్పేసి చాలా భయమేసేది. ఈ మధ్యలో చాలా డాక్టర్స్ విజిట్స్కి వెళ్తున్నాను. నైట్ టైం ఎన్నిసార్లు ఎమర్జెన్సీకి వెళ్ళి ఎమర్జెన్సీ కేర్కి కాల్ చేసి అంబులెన్స్లో వచ్చి ఎన్నిసార్లు ఎమర్జెన్సీకి వెళ్ళి చెకప్ చేయించుకున్నానో నాకు తెలుసు. అండ్ ఆల్మోస్ట్ జనవరిలో స్టార్ట్ అయితే జూలై, ఆగస్ట్ వరకు వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్లో ఒకసారి నేను హాస్పిటల్ విజిట్ చేసేదాన్ని. వాళ్ళు చెకప్స్ చేసేవాళ్ళు, అన్నీ నార్మల్ అని చెప్పేవాళ్ళు. బట్ నాకు హాస్పిటల్ నుంచి బయటికి రాగానే మళ్ళీ అదే ఫియర్. నాకేదో అయిపోతుంది, నా బాడీ నాకు మాట వినట్లేదు. ఎట్లా అంటే మైండ్, బాడీ రెండు ఇంకా గివప్ చేసేస్తున్నాయి. ఏది ఇంక నాకు వర్కౌట్ అవ్వట్లేదు అన్నట్లు అనిపించింది. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అందరికీ నేను నార్మల్గానే కనిపించేదాన్ని. నేను స్మైల్ చేస్తున్నా కూడా, వాళ్ళతో నార్మల్గా మాట్లాడుతున్నా కూడా కాన్స్టెంట్గా నా లోపల ఒక వార్ నడుస్తూ ఉండేదన్నమాట. కానీ ఒకరోజు ఇంక అస్సలు నాకు ఆ ఫియర్ చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయింది. మార్నింగ్ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4 అయింది. అగైన్ సేమ్ ఆ ప్యానిక్ అటాక్స్, ఆ ఫియర్ అంతా ప్యానిక్ అటాక్ వచ్చింది. నాకు వస్తుంది అని అప్పుడు తెలుస్తుంది మన బాడీకి ప్యానిక్ అటాక్ వచ్చే ముందు. ఓకే, ఇది వస్తుంది వెళ్తుంది అని నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. అదంతా అయిపోయింది. బట్ తర్వాత కూడా ఆ 4 o'clock వరకు నిద్ర లేదు. తర్వాత నిద్ర పట్టట్లేదు. ఇంకా ఆ రోజు నేను కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అయిపోయాను. ఇంకా అప్పటికి ఇండియాలో టైం మార్నింగ్ అయిపోయి ఉంటుందని చెప్పేసి ఇంకా ఇండియాకి కాల్ చేశాను అనమాట. కాల్ చేసి నా చిన్న పిన్నితో నేను చాలా క్లోజ్. ఇంకా తనతో చెప్పేసి ఫుల్ లేట్ చేశాను. ఏంటి ఇంక నా లైఫ్ ఇంతేనా, నా ఎవ్రీడే నేను ఈ ఫియర్లో బ్రతకలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నాకు దీని నుంచి బయటికి రావాలని ఉంది, ఏం చేయాలి అని చెప్పేసి. తను నాకు చాలా మెంటల్లీ చాలా సపోర్టివ్ అనమాట. నేను ఎటువంటిదైనా నేను పిన్నితో షేర్ చేసుకోగలను. అండ్ తను ఎప్పుడు నన్ను జడ్జ్ చేయదు, ఏది చెప్పినా వింటుంది. అండ్ అట్లా నేను పిన్నితో షేర్ చేసుకోవడం నార్మల్గా తెలుసు వాళ్ళకి ఇదంతా నా లైఫ్లో నడుస్తుంది అని చెప్పేసి. బట్ ఇంత బ్రేక్ డౌన్ నేను ఎప్పుడూ ఎవరి దగ్గర అవ్వలేదనమాట. ఆ రోజు తన దగ్గర అయిన తర్వాత పిన్ని వెంటనే తెలిసిన డాక్టర్స్తో అంతా మాట్లాడి, దుబాయ్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఇట్లా ప్యానిక్ అటాక్స్, యాంగ్జైటీ ఇవన్నీ డీల్ చేసే వెంటనే ఆవిడ కాంటాక్ట్ నాకు షేర్ చేశారు. ఆ డాక్టర్ కూడా నేను మెసేజ్ చేయగానే చాలా వెంటనే రెస్పాండ్ అయ్యి తనతో మాట్లాడిన తర్వాత నాకు చాలా ధైర్యం ఇచ్చారనమాట. నిజంగా మెంటల్లీ నేను ఏదైతే గో త్రూ అవుతున్నానో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఇదంతా చాలా నార్మల్, ఇది మనం ఓవర్కమ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఫైన్, ఇదంతా నీ చేతుల్లో ఉంది, నీ మైండ్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే అవి వచ్చినప్పుడు నిన్ను స్ట్రాంగ్గా చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ నార్మల్ అని చెప్పేసి ఆ ధైర్యం ఇచ్చి తను కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు.
అవి ఇండియా నుంచి వెంటనే అమ్మ వాళ్ళు అవి నాకు పంపించారనమాట. అవి యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్గా నాకు ఏమీ చేంజ్ అయితే లేదు. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ అనమాట. బట్ ఇప్పుడు మెంటల్లీ నేను స్ట్రాంగ్ అయ్యాను ఇట్లా అందరితో మాట్లాడడం వల్ల. నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది నన్ను ఈ ఫేజ్ మొత్తంలో కూడా. అందరూ అమ్మ, నాన్నగారు, పిన్ని వాళ్ళు అందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అత్తయ్య, మావయ్య అందరూ అనమాట. అలా స్లోలీ ఇంకా నా లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవటం స్టార్ట్ చేశాను. ఆ చేంజెస్ చేసుకొని నాకు నేను మెంటల్లీ స్ట్రాంగ్ అయిన తర్వాత ఆ ప్యానిక్ అటాక్స్ రావడం అనేది రెడ్యూస్ అయ్యాయి. బట్ స్టిల్ ఆ హార్ట్ బర్న్, గట్ ఇదంతా స్ట్రెస్ వల్ల నాకు గట్ హెల్త్ అనేది కంప్లీట్గా స్పాయిల్ అయిపోయిందనమాట. దానివల్ల విపరీతమైన యాసిడ్ రిఫ్లెక్స్, హార్ట్ బర్న్, ఇంకా అస్సలు ఫుడ్ తినాలి అనిపించేది కదా నాకు. మీల్ టైం అయింది అంటే భయం వేసేది. అమ్మో ఇప్పుడు తినాలా నేను, మళ్ళీ తింటే నాకు ఇదంతా నేను గో త్రూ అవ్వలేను, దీని బదులు తినకుండా ఉండటం బెటర్ అనిపించేది. బట్ తినకుండా ఉన్నా కూడా సేమ్ హార్ట్ బర్న్ ఇదంతా ఉండేది. స్లోలీ రీసెర్చ్ చేసి నైట్ పడుకునే ముందు పాజిటివ్ ఎఫర్మేషన్స్ వింటూ నా లైఫ్లో చేంజెస్ రావడం స్టార్ట్ చేసిన తర్వాత నా మైండ్ అండ్ నా బాడీ మళ్ళీ నార్మల్కి రావడం స్టార్ట్ అయింది. బట్ ఇంకా రిమైనింగ్ నేను ఎట్లా హీల్ అయ్యాను, అసలు ఏమి ఫాలో చేశాను, నా లైఫ్లో ఏమేమి చేంజెస్ ఇంక్లూడ్ చేశాను, ఇదంతా చెప్పాలంటే ఒక్క వీడియోలో చెప్పడం ఇంపాసిబుల్. నేను నెక్స్ట్ వీడియోలో నేను అసలు ఏం ఫాలో అయ్యాను, ఏం చేంజెస్, నా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎటువంటి ఫుడ్ చేంజెస్ నేను చేశాను, ఇదంతా కూడా నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ఈ ఫేస్ అంతా గో త్రూ అయ్యి ఇప్పుడు హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మీరంతా చాలా స్ట్రాంగ్ అండ్ బ్రేవ్. ఎవరైతే ఇప్పుడు ఈ ఫేస్ త్రూ వెళ్తున్నారో ఒక చిన్న విషయం చెప్పాలి నేను మీకు. యు ఆర్ నాట్ అలోన్. మీరు ఏదైతే వెళ్తున్నారో మీ పెయిన్ అంతా రియల్ అండ్ వ్యాలిడ్. బట్ హీలింగ్ అనేది పాసిబుల్. ఇట్స్ లైక్ నాట్ ఇంపాసిబుల్ కైండ్ ఆఫ్ థింగ్ కాదు. హీలింగ్ డెఫినెట్లీ పాసిబుల్. మీరు స్ట్రాంగ్గా ఉంటే ఎనీథింగ్ యూ కెన్ ఓవర్కమ్ అనమాట. సో ఈ జర్నీలో మీరైతే అలోన్గా లేరు. బీ స్ట్రాంగ్ అండ్ హ్యాపీగా ఉండండి. మీకు లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. లాస్ట్ ఇయర్ అంతా ఇట్స్ లైక్ మెస్ అనమాట. బట్ 2025 నేను ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చాలా హ్యాపీగా ఎంటర్ అయ్యాను అండ్ అలానే కంటిన్యూ అవుతుంది కూడాను. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్తో మళ్ళీ మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ మిమ్మల్ని టచ్ చేసి ఉంటే ప్లీజ్ డూ కామెంట్ బిలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. పార్ట్ 2 ఈస్ కమింగ్ సూన్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరూ స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.